అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా జరిగినటువంటి అండర్-19 ఉమెన్ ఆసియా కప్ T20 ఫార్మాట్లో మొట్టమొదటిసారిగా భారతదేశం బంగ్లాదేశ్ను ఓడించి మొట్టమొదటి ఛాంపియన్గా అవతరించింది. T20 ఫార్మాట్లో మహిళా విభాగంలో అండర్-19 ఆసియా కప్ నిర్వహించడం అనేది ఇదే ప్రప్రథమం కాగా, రీసెంట్గా జరిగినటువంటి అండర్-19 మెన్ ఆసియా కప్లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ జట్టు ఓడిపోవడం గమనించాలి. రీసెంట్గా జరిగినటువంటి ఉమెన్ అండర్-19 ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచినటువంటి భారత జట్టుకు కెప్టెన్సీ అండ్ సారథ్య బాధ్యతలు వహించింది ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు భాషకు సంబంధించినటువంటి దీపిక అనే విమర్శా నవలకు అవార్డు లభించడం జరిగింది. ఈ దీపిక అనే విమర్శా నవలను పెనుగొండ లక్ష్మీనారాయణరావు గారు రచించారు. ఈ కేంద్ర సాహిత్య అవార్డులను ఈ సంవత్సరం ఎన్ని భాషలకు అందించారు మరియు ఎన్ని రంగాల్లో ఈ అవార్డును ప్రదానం చేస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే రీసెంట్గా మిస్ ఇండియా USA కిరీటాన్ని మన చెన్నైకి చెందినటువంటి క్లాటిన్ సాండ్రా నీల్ అనే యువతి మిస్ ఇండియా USA కిరీటాన్ని కైవసం చేసుకుంది. అలాగే తబలా విద్వాంసకారుడైనటువంటి జాకీర్ హుసేన్ గారు ఈ నెల 15వ తేదీన కన్నుమూశారు. ఈయన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో పాటు 2023కి గాను పద్మవిభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అలాగే రీసెంట్గా హర్యానా రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ నేత ఓంప్రకాష్ చౌతాలా మరణించారు. ఈయన హర్యానా రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీనికి సంబంధించి INLD పార్టీ యొక్క గుర్తు సింబల్ ఏంటో, ఎన్నికల గుర్తు ఏమిటో కామెంట్ చేయండి. అలాగే ప్రపంచ ఫుట్బాల్ సమైక్య ఫిఫా పురుషుల టీం ర్యాంకింగ్స్ని ప్రకటించింది. ఇందులో విశ్వ విజేత అయినటువంటి అర్జెంటీనా జట్టు మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఫిఫా వరల్డ్ కప్ చివరిసారిగా ఖతర్లో జరిగింది 2022. అందులో ఫ్రాన్స్ను ఓడించి అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. దీనికి సంబంధించి 2026లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ ఏ దేశాల్లో జరుగుతుందో కింద కామెంట్ చేయండి. అలాగే రీసెంట్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే 29వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ డిసెంబర్ 20వ తేదీన ఆమోదముద్ర వేసింది. అలాగే దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రస్తావిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.